హాయ్. హలో. నమస్తే. అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఇంకో బ్యాచ్ అయితే కొనేసాం. ఈ బ్యాచ్ వచ్చేసి మొత్తం పొట్టేళ్ళనమాట. మొత్తం పొట్టేళ్ళొచ్చేసి 31 పొట్టేళ్ళు. 31 పొట్టేళ్ళు మన దగ్గర ఆల్రెడీ 22 జీవాలు ఇంటికాడ దగ్గరున్నాయి. అయితే 3 మేకలు, 2 పిల్లలు గూడా ఉన్నాయి. అయితే ఇవి మొత్తం గూడా ఈరోజు హైదరాబాద్ అయితే ఏస్తున్నాము. 4 గంటలకి వెహికల్ అయితే మాట్లాడుకున్నాం. వెహికల్ అయితే 4 గంటలకొస్తది. 4 గంటలకి వీటిలతో పాటు ఇంకో 16 పొట్టేళ్ళు గూడా కొన్నాము. కాకపోతే వాటిలనైతే తీసుకురాలేదు. అవైతే ఇప్పుడు వెహికల్‌లో పోయేసి తీసుకొస్తామనమాట. అయి గూడా తీసుకొచ్చిన తర్వాత మొత్తం అయితే దాదాపుగా ఒక 70 చిల్లరవుతాయి. కాకపోతే ఒక ఆల్వీన్‌కొచ్చేసి 90 ఎయ్యాల్సుంటుంది. కానీ 90 ఎయడానికైతే మన దగ్గర జీవాలైతే లేవు. అయినప్పటికీ కూడా 70 ఏసినా గూడా రెంటేమో కొంచెం ఇబ్బంది లేకుండా పడతదనమాట. మరి 90 ఏస్తే ఫుల్ అయితది. 70 ఏసినా గూడా పర్వాలేదు. కాకపోతే కొంచెం రెంట్ ఎక్కువైతది. అయినా గూడా పర్వాలేదు. కాకపోతే హైదరాబాద్‌లో మంచి మార్కెట్ ఉందని మనకు తెలియగానే అయితే మనం పొట్టేళ్ళు కొనేసామనమాట. అయితే ఈ మొత్తం ఈ 31 పొట్టేళ్ళు, అక్కడ 16 పొట్టేళ్ళు, 47 పొట్టేళ్ళు, మన దగ్గర ఒక 11 పొట్టేళ్ళున్నాయనమాట. 47, 58 పొట్టేళ్ళు. అయితే ఇంక 7 గొర్రెలు, 4 కొదం పిల్లలున్నాయని చెప్పాం గదా! అయి గూడా ఏస్తున్నాము. దాంతో పాటుగా 3 మేకలు, 2 పిల్లలు గూడా ఉన్నాయి. అవి గూడా ఏస్తున్నామనమాట. అయితే వీటిలనైతే కొండ దగ్గర నుంచి నడిపించుకుంటూ తీసుకొచ్చాము. అంటే నడిపించుకుంటూ తీసుకొస్తే ఏందంటే మధ్యలో వచ్చేసి మనకి బాడీకి తగ్గుద్ది. మళ్ళీ వచ్చేసి మధ్యలో మేత గూడా మేపుకుంటూ రావచ్చు. అయితే వీటిలనైతే చాలా చీకట్లో కొనేసాం గాబట్టి ఇవైతే నడిపించుకొచ్చాం. ఇంకో బ్యాచ్‌ని కొనేసాం గానీ అవి కొంచెం దూరం అనమాట. దానికైతే వెహికల్‌లో ఎళ్లి ఇప్పుడు తీసుకొనొస్తాం. అవి గూడా మీకు మళ్ళీ వీడియో పెడతాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చూడండి. ఇవి వచ్చేసి కాస్ట్ ఎంత అవుతాయో మీరైతే కామెంట్ చేయండి. అయితే ఈ 31 జీవాలొచ్చేసి ఒకటే లాట్ అనమాట. అంటే 31 పొట్టేలు ఒక రైతు దగ్గరే కొన్నాము. అయితే ఇంకో రైతు దగ్గర 16 కొనొచ్చాము. ఈ మొత్తం వచ్చేసి ఈరోజు మార్నింగ్ కొనేటివి. అయితే నిన్న కొనేటివి నిన్న వీడియో పెట్టాను. 22 జీవాలు. ఇవి మొత్తం గూడా హైదరాబాద్ సంతకు చేరుకునేసరికి రాత్రి వచ్చేసి 2, 3 అవ్వచ్చు. అయితే రేపు పొద్దున్నుంచి అయితే ఇది వ్యాపారం స్టార్ట్ అవుద్ది శనివారం మార్నింగు. అయితే మీరు ఎవరైనా గూడా హైదరాబాద్‌కైతే వస్తే వరకు ఖచ్చితంగా కామెంట్ జేయండి. అయితే హైదరాబాద్‌లో అడ్రస్ అని చాలామంది అడుగుతున్నారు. హైదరాబాద్‌లో అడ్రస్ వచ్చేసి ఉప్పలు అంటే స్టేడియం ఉంది గదా! ఆ స్టేడియం దగ్గర అనమాట ఈ సంత జరిగేది. అయితే రేపైతే మన జీవాలు మొత్తం అక్కడే ఉంటాయి. ఈరోజు సాయంకాలం 4 గంటలకి ఇక్కడ లోడేస్తే నైట్ చేరుకునేసరికి 12:30, 1 గంట అయిపోద్దనమాట. అయితే కొంచెం లోడేయడం లేట్ గూడా అవ్వచ్చు. ఎందుకంటే కొంచెం కడుపు నిండా ఫుల్‌గా తింటే కొంచెం బాగుంటాయని జెప్పేసి మనమైతే ఇప్పుడు అడవికి తోలుతున్నాం. అడవికి తోలిన తర్వాత అవి దిగేసరికి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. అందుకని జెప్పేసి అయితే బండినైతే 4 గంటలకు రమ్మనము. మనం లోడేసేది ఒక గంట లేట్ అయినా అవ్వచ్చు. అయితే మాత్రం ఈ మొత్తం చేరుకునేసరికి రేపు మార్నింగ్ అయితే ఖచ్చితంగా అన్నీ అక్కడుంటాయి. మీరెవరైనా మన సబ్‌స్క్రైబర్‌లు ఎవరైనా లోడేసుకొనొస్తే ఖచ్చితంగా కామెంట్ జేయండి. అయితే హైదరాబాద్‌లో మరొకసారి చెప్తున్నాను. ఇదొచ్చేసి మార్కెట్ వచ్చేసి ఉప్పల్ దగ్గరనమాట. ఇంతవరకైతే ఆ ఉప్పల్ మార్కెట్‌ని ఎవరు గూడా వీడియో చేయలేదు. అయితే నేను ఖచ్చితంగా వీడియో చేయడానికైతే 100% ప్రయత్నిస్తాను. చేసి ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాను. చాలా మందికైతే ఆ ఉప్పల్ మార్కెట్ గురించి తెలీదు. అయితే నేనెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొత్తం చూపించి ఆ ఉప్పల్‌ని గురించి మొత్తం అయితే నేను క్లియర్‌గా వీడియో చేస్తాను. అయితే మనమైతే 16 పొట్టేలు కొన్నామని చెప్పాం గదా! వాటిలనైతే ఇప్పుడు ఫాస్ట్‌గా ఎళ్ళేసి వెహికల్‌లో తీసుకురావాలి. తీసుకొనొచ్చి మేతకైతే పంపించాలనమాట. అయితే అవి నైట్ మొత్తం జర్నీ చేయాలి కాబట్టి ఇప్పుడు వాటిని ఫుల్‌గా మేపి తర్వాతొచ్చేసి లోడెయ్యాలి. అయితే వీటి కాస్ట్ విషయానికొస్తే మాత్రం ఈ 31 ఒకటే లాట్ గాబట్టి ఇవొచ్చేసి జత మనకు 18,000గా పడ్డాయనమాట. అంటే మనం 18,000 కొన్నాము. అయితే హైదరాబాద్‌లో ఎంతకమ్మాము, ఎలా అమ్మాము అని మొత్తం అయితే నేను క్లియర్‌గా వీడియో చేస్తాను. వీటి మీద మనకొచ్చేసి ఒక్కొక్క దానిపైన 2,500 నుంచి 3,000 వరకు ఉంటే మాత్రం మనకు మొత్తం గిట్టుబాటయితది. లేకుంటే ఖచ్చితంగా లాసొస్తది. ఇక జీవాలు మార్కెట్‌కొచ్చేదాన్ని బట్టి మన జీవాల రేటుంటది. అంటే హెవీగా గాని వచ్చినాయంటే జీవాలు మనం అమ్మడం కష్టం. ఒకవేళ తక్కువగా గానొస్తే మనం ఇంగా ఎక్కువగా అయినా అమ్ముకోవచ్చు. అది చెప్పాను. గత వీడియోలో చెప్పాను. హైదరాబాద్ మార్కెట్ మొత్తం ఒక మట్కా గేమ్ లాంటిది. తగులుకుంటే జాక్‌పాటు లేకుంటే అటర్ ఫ్లాప్ అని చెప్పాను. అదే విధంగా ఉంటుందనమాట. అయితే ఈటిలనైతే నిదానంగా మన తోటలోకైతే తీసుకొచ్చాము. ఇప్పుడు మనం ఇంటికెళ్ళేసి టిఫిన్ తినేసి మనమైతే ఇంగ 16 ఉన్నాయని చెప్పాను గదా! ఆ 16కైతే వెహికల్ తీసుకొనైతే ఎళ్ళాలి. ఎళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఆ 16 గురించి వివరాలు, ఆ 16 గురించి రేట్లు మొత్తం అయితే చెప్తాను. అయితే ఇప్పుడైతే మేము అక్కడికి బయలుదేరుతున్నాము. ఇంతకుముందు ఇంటి దగ్గర ఉన్నట్టు కూడా అక్కడ తోలున్నాము. మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇవైతే పొట్టేలనమాట. ఓన్లీ పొట్టేలు. ఈ 31 పొట్టేలు. అక్కడ ఉండేటివి వచ్చేసి 22 జీవాలు, మేకలున్నాయనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం.